ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సుపరిపాలన అంశంపై మేధోమథన సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరి తెలియజెప్పేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాల విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సుపరిపాలన అంశంపై మేధోమథన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు ఈరోజు ఢిల్లీలో సుపరిపాలన అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు కూడా ఆమోదిస్తారు. మొదటి తీర్మానంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు భారత రక్షణ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తారు. మరొక తీర్మానంలో తదుపరి జనాభా లెక్కింపులో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్ తంత్ర హత్యా దివస్ వంటి కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. భారత దృఢమైన వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు అఖిలపక్ష ఎంపీలు చేస్తున్న పర్యటనలో భాగంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిన్న సాయంత్రం దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకుంది. ఈ బృందం చేస్తున్న 3 రోజుల పర్యటనలో ఉగ్రవాదంపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జాతీయ అసెంబ్లీ ప్రముఖులు, మేధావులు, సీనియర్ మీడియా ప్రతినిధులతో చర్చిస్తారు. డీఎంకే ఎంపీ కనిమోళి నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం రష్యాలోని మాస్కోలో భారత రాయబార కార్యాలయంలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. పెహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదులు చేశారని కనిమోళి చెప్పారు. దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ కాపాడిందని ఆమె అన్నారు. భారత్ బాధ్యతాయుతంగా స్పందించి పౌరులపై ప్రభావం పడకుండా చూసిందని కనిమోళి చెప్పారు. ఉగ్రవాదంపై భారత వైఖరిని తెలియజెప్పేందుకు ప్రతినిధి బృందానికి ఒక గొప్ప అవకాశం లభించిందని డీఎంకే ఎంపీ అన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యుఏఈ దేశ పర్యటన ముగించుకుని కాంగో చేరుకుంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతిచ్చినందుకు యుఏఈకి ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని ప్రతినిధి బృందం బెహ్రెయిన్కు చేరుకుంది. వారికి బెహ్రెయిన్లోని భారత రాయబారి స్వాగతం పలికారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రతినిధి బృందం తెలియజేస్తుంది. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని 7వ ప్రతినిధి బృందం ఈరోజు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్లకు బయలుదేరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRnews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక గమ్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఆయన వన్ స్టేట్ వన్ గ్లోబల్ డెస్టినేషన్ వల్ల
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నగరాలు కూడా అభివృద్ది చెందుతాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు సిద్దంగా ఉండే నగరాలను రూపొందించాలని అంటూ భారత్లో పట్టణీకరణ వేగంగా సాగుతుందని, కార్మిక శక్తిలో మరింతగా మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళలను కార్మిక శక్తిలో సగౌరవంగా పాత్ర కల్పించే విధంగా చట్టాలు, విధానాలు రూపొందించాలని కూడా ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒకనాడు ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు, స్పష్టతను మరోసారి చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. భారత్ అనేది రాష్ట్రాలతో కూడిన ఒక సమైక్య దేశమని అంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమగ్ర సుస్థిర అభివృద్ది ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన అన్నారు. జాతి ప్రగతి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం అభివృద్దితో సన్నిహితంగా ముడిపడి ఉందని, అందువల్ల వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతాలకు మద్దతిచ్చి అక్కడ ఉన్న అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 122వ సంచిక కాగా, ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాయి. ఐపీఎల్ T20 క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ రేపు ముంబై ఇండియన్స్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో తలపడుతుంది. కాగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ చేరుకున్నాయి. జూన్ 1వ తేదీ సాధారణంగా ఆశించే తేదీ కాగా, గత 16 ఏళ్లలో ఇంత ముందుగా నైరుతి రుతుపవనాలు రావడం ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2009లో చివరిసారిగా ఇంత త్వరగా వర్షాకాలం వచ్చినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డం, నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భారత వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ఈ వర్షం కురిసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సుపరిపాలన అంశంపై మేధోమథన సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని తెలియజెప్పేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాల విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు